జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం మొండ్రాయి తండాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. గత ప్రభుత్వాల్లో జరిగిన అభివృద్ధి కేసీఆర్ హయాంలో జరుగుతుందన్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించామన్నారు. గిరిజన బిడ్డలు అంటే తనకు ఎనలేని అభిమానమని, ఏ పరిస్థితుల్లోనైనా గిరిజనులకు అండగా ఉంటానని చెప్పారు. ప్రీతి సంఘటన బాధించిందని, ప్రభుత్వం ప్రీతి కుటుంబాన్ని ఆదుకుంటుందని చెప్పారు. ఇక మీద కొండాయి దగ్గర పోయి చూస్తే తెలుస్తాయి. కొద్ది రోజుల్లో పట్టిన నీళ్లు కూడా వస్తాయి. ఆ నీళ్లు ఆపిన వాళ్ళు కూడా గతంలో ఎవరో మీకు చెప్పా. ఇప్పుడు నేను ఆపిన వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కోర్టు పోయి స్టే తెచ్చి ఆపిండ్రు. 5-6 గ్రామాలకి రావాలి మనకు. ఇవన్నీ కూడా కేసీఆర్ దయ వల్ల మనకు ఎన్ని చేస్తున్నాం. నేను అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి. మీరు ఇలా పెన్షన్స్ కేసీఆర్ రాకముందు 200 రూపాయల పెన్షన్ వచ్చేది. మన 2000 చేసిన మహానుభావుడు కేసీఆర్ గారు. ఇలా వేరే రాష్ట్రాల్లో ఎంత పెన్షన్ ఇస్తలేరు. 500 రూపాయల పెన్షన్ ఇస్తారు. ఎకరం భూమి ఉంటే కూడా పెన్షన్ తీసేస్తారు. కానీ మహానుభావుడు కేసీఆర్ గారు. నేను వచ్చిన తర్వాతనే, ఎమ్మెల్యే వచ్చిన తర్వాత నీళ్ల గురించి మాట్లాడాను, రోడ్ల గురించి మాట్లాడాను. వీటికి చేయాలి, అది చేయాలని చెప్పిపోతాడు. వాడు ఏం చేయడు కానీ ఇంకోటి నెట్టేస్తాడు. పాప కేసీఆర్ గారు కూడా ఆ కుటుంబాన్ని అన్నిటిలో ఆదుకుంటా అని చెప్పాడు. కేటీఆర్ గారు కూడా ఆదుకుంటా అని చెప్పాడు. నేను కూడా నా సొంతంగా కూడా ఆ కుటుంబం పాపం ఇంత కష్టపడి చదివించారు. ఊయనుకుని చదివిస్తున్నాడు. ముఖ్యమంత్రి గారు కూడా 10 లక్షలు ఇస్తున్నాడు. ఆ కుటుంబాన్ని ఇద్దరికి కేటీఆర్ గారు ఒక ఉద్యోగం, నేను ఒక ఉద్యోగం కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తున్నా. ఇవాళ వాళ్ళు మాట్లాడతాం, చిన్న గెలికిచ్చి పంచాయతీ పెట్టుకుంటారు. వేరే పార్టీలు తగాదాలు పెట్టేందుకే అక్కడికి వస్తాయి.